అంజలి మీడియా గ్రూప్ మహిళా విభాగము ఎర్రప్రసన్న మేడం గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నాట్య గురువులు అంజలి పటేల్ గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. దీపాంజలి నృత్య కళాక్షేత్రం నుంచి వచ్చారు వారు, జమ్మికుంట ఉస్నాబాద్. గురువులకైనా సార్ వాణిశ్రీ గారు వేదికపైకి రావాల్సిన కోరుతున్నాము. తర్వాత మన ప్రసన్న గారు, కాశమ్మ గారు, దేవిక గారు వేదికపైకి రావాల్సిన కోరుతూ ఉన్నాము. అంజలి మీడియా గ్రూప్లో పలు విభాగాల్లో సేవలు అందిస్తున్న వీరు కళావరం కన్వీనర్ ఎర్ర ప్రసన్న గారు, సాంస్కృతిక శాఖ కన్వీనర్ దేవిక గారు, కాశమ్మ గారు, ఇంకా అంజలి మీడియా గ్రూప్ కుటుంబ సభ్యులు ఎవరున్నా వేదికపైకి రావాల్సిన కోరుతా ఉన్నాం. కూన అంజలి పటేల్ గారు చాలా చక్కటి ప్రదర్శన పిల్లలతో ఇప్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారిని కూడా మాట్లాడాల్సిన కోరుతున్నాము. ఎందుకంటే వేదికలు మనకు చాలా దొరికినప్పటికీ కూడా మాట్లాడే వచ్చిన అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దని నా ఆలోచన. ప్రతి ఒక్క విషయాన్ని చెప్పాలి, గురువుల గురించి చెప్పాలి, పిల్లల గురించి చెప్పాలి. గురువు గారిని కూడా మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాను. అంటే ఫస్ట్ టైం సార్ నేను మాట్లాడడం స్టేజ్ పైన. ఇక్కడ నాకంటే చాలా మంది పెద్ద గురువులు ఉన్నారు. ఇప్పుడే ఎదుగుతున్నాం కాబట్టి లోపల టెన్షన్గా ఉంది, ఏదైనా తప్పు మాట్లాడితే ఎక్కడేమంటారేమో అని. అండ్ నా పేరెంట్స్ అంటే నా స్టూడెంట్ పేరెంట్స్కి చాలా థ్యాంక్స్, చాలా ఓపిక్గా ఉన్నారు. అండ్ అంజలి మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఫస్ట్ టైం నేను వరంగల్లో చేయడం, అండ్ నేను నేర్చుకుంది వరంగల్లోనే మన పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ విద్యారణ్య మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజ్లో నేను నేర్చుకున్నాను గవర్నమెంట్. మా గురువు గారు కుప్ప పద్మజ గారు, బట్ ఇప్పుడు మ్యామ్ లేరు. ఎక్కడున్నా మేడం ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉన్నాయి కాబట్టి నేను ఈ స్టేజ్లో ఉన్నాను. ఇంత తక్కువ ఏజ్లో చాలా కాంపిటీషన్స్ ఉన్నాయండి బయట. చిన్న గురువులని ఎంకరేజ్మెంట్ అస్సలు లేదు. బట్ ఒక్క ఛాన్సెస్ మాకు కూడా ఇస్తే మా టాలెంట్ ఏందో చూపించుకుంటాం. బట్ నేను బ్యాక్గ్రౌండ్ ఫోక్ డాన్సర్, యూట్యూబ్ డాన్సర్ని నేను. అంజలి పటేల్ అంటే నా ఫోక్ సాంగ్స్ వస్తాయి. క్లాసికల్ నాకు చాలా ఇష్టం. పేరెంట్స్కి ఇంకొక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను ఈ స్టేజ్ మీద. పిల్లలకి ఏదైతే ఇష్టం ఉందో దాంట్లో కొంచెం ముందు చూపండి. ఎందుకు అంటే వాళ్ళు కూడా చాలా ఉంటుంది, మీ ఫోర్స్ పిల్లల పైన రుద్దకండి ప్లీజ్. నేను ఏ స్టేజ్ ఎక్కినా మాట్లాడాలంటే భయం అని చెప్పేసి నేను ఎక్కడ మాట్లాడలేదు. ఇందాక రాజ్ సార్తో కూడా అదే చెప్పాను, సార్ నాకు మాత్రం మైక్ ఇవ్వకండి నేను మాట్లాడలేను అని చెప్పాను. బట్ ఒక్కటే అండి, నా పేరెంట్ నా ఫాదర్ చాలా నన్ను కష్టపడి ఈ స్టేజ్లో నాకు డ్యాన్స్ అంటే ఇష్టం అని చెప్పితే ఎవ్వరు మాట్లాడినా వినకుండా నన్ను ఇంతవరకు తీసుకొచ్చిండు మా నాన్న అంత సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఇక్కడ ఈ స్టేజ్లో ఉన్నా. రేపు ఇక్కడ నా స్టూడెంట్స్ ఉన్నారు, ఇక్కడ నేను ఏ స్టేజ్ అయితే ఎక్కి మాట్లాడుతున్నారో రేపు వాళ్ళు కూడా ఇక్కడ ఇంతకన్నా పెద్ద స్టేజ్లలో చూడాలని నా ఆశ. దానికి పేరెంట్సే ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తేనే వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది, బట్ పేరెంట్స్ కొంతమంది సపోర్ట్ చేయట్లేదు. పిల్లలు చదవాలి, దాంతోపాటు మిగతా యాక్టివిటీస్లో కూడా ఉండాలి. ఎప్పుడు చదువు అని మాత్రం ఫోర్స్ చేయకండి. అండ్ మేడం నాకు మీ పేరు అంత ఐడియా లేదా, ఐఎమ్ సారీ. సుష్మా గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీ బ్యాచ్ చాలామంది ఉన్నారండి. ఇప్పుడే ఎదుగుతున్నాను కదా నేను. ఇంతకన్నా ఇంకా చాలామందిని తీసుకురావాలని కోరుకుంటున్నాను అంజలి మీడియాకి. ఖచ్చితంగా మాకు అవకాశం ఇవ్వండి సార్. మెయిన్ అనిత మ్యామ్ గారు థ్యాంక్ యూ సో మచ్.
నేను చాలా భయపడ్డాను. ఫస్ట్ టైం కదా మేడం అంటే నాకు చాలా సపోర్ట్ చేశారు మేడం. అండ్ ఈ ప్రోగ్రామ్ 26, 27 2 days ఉన్నాయి. బట్ నవరాత్రులలో మాకు సెట్ అవ్వదు అని చెప్పి మాట్లాడితే ఈ 13th రోజు మా కోసం మేడం చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.